తెలంగాణ రాజకీయాల్లోకి ఒక పేరు ఓటమి తర్వాత మౌనంగా ఉన్న నాయకుడు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది సాధారణ ప్రసంగమా లేక రాజకీయ పునఃప్రారంభమా? అవును, తిరిగి కేసీఆర్ రంగంలోకి దిగారు. ఓటమి తర్వాత మౌనం ఎందుకు? 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ చాలా తక్కువగా బయటకు వచ్చారు. ఇది బలహీనత కాదు, వ్యూహాత్మక మౌనం. ప్రజల్లో కొత్త ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగే వరకు వేచి చూసిన లీడర్ కేసీఆర్ ఇప్పుడు మాట్లాడడం అంటే టైమింగ్ పర్ఫెక్ట్గా ఎంచుకున్నారన్న మాట. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన దాడి. కేసీఆర్ పునఃప్రారంభంలో ముఖ్యంగా టార్గెట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎన్నికల హామీలు అమలు కాలేదన్న ఆరోపణలు, రైతుల సమస్యలు, ఉద్యోగాలపై నిశ్శబ్దం, పరిపాలనలో అనుభవ లోపం, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు మాట్లాడుకుంటున్న అంశాలే. బీఆర్ఎస్ క్యాడర్ను మళ్ళీ కదిలించడమే లక్ష్యం. ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ నిరుత్సాహంగా మారింది. కొంతమంది నేతలు పార్టీ మారారు. కేసీఆర్ తిరిగి యాక్టివ్ కావడం అంటే క్యాడర్ను మళ్ళీ ఎనర్జీ, పార్టీకి దిశానిర్దేశం. కేసీఆర్ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది అనే మెసేజ్. ఇది క్యాడర్ రీఛార్జ్ ప్రోగ్రాం లాంటిది. కాంగ్రెస్ బీజేపీ మధ్యన కేసీఆర్ ఎక్కడ? ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ. కానీ కేసీఆర్ లక్ష్యం స్పష్టం. తాను మూడో ఆప్షన్ కాదు, ప్రధాన ప్రత్యామ్నాయం. ప్రత్యేకంగా రైతులు, గ్రామీణ ఓటర్లు, గతంలో పథకాలు లబ్ధిదారులు, ఇవే కేసీఆర్ తిరిగి బలం సంపాదించే ప్రాంతాలు. కేసీఆర్కు ఉన్న రిస్కులు ఏంటంటే, కేసీఆర్ పునఃప్రారంభం అంత సులువు కాదు. సుదీర్ఘ పాలనపై వచ్చిన వ్యతిరేకత, కుటుంబ రాజకీయాల విమర్శలు కొత్త తరం ఓటర్లను ఆకట్టుకోగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చివరగా ఏంటంటే, కేసీఆర్ పునఃప్రారంభం భావోద్వేగంతో కాదు, పూర్తి రాజకీయ వ్యూహంతో. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తే కేసీఆర్ అవకాశమే. రాబోయే ఎన్నికలే అసలైన పరీక్ష. కేసీఆర్ కంబ్యాక్ మొదలైందా ఇది మరో పెద్ద ప్లానా? తేల్చేది కాలమే. ఇలాంటి రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.